రెండేళ్ల తర్వాత పెంపు తీసుకునే సంకేతాలు 10ని ఈపీఎఫ్ఓ ట్రస్టీల భేటీలో నిర్ణయం 7,500 చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్ళు పింఛన్కి అర్హులు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వారి వివరాలు ఇవ్వండి అంటూ బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి. చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా కొత్తవా ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి ఎన్నికల కమిషన్కి సుప్రీంకోర్టు ఆదేశం అన్నట్టుంది హైలైట్ చేశారు. ఇది బీపీసీఎల్కి 6,000 ఎకరాలు రామాయపట్నం ఓడరేవు సమీపంలో కేటాయింపు 96,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం త్వరలోనే పట్టాలెక్కనున్న మెగా ప్రాజెక్టు 2029 జనవరికి వాణిజ్య కార్యకలాపాలు 1,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటి హైలైట్ చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టు పెట్టుబడులు సాకారం కావడానికి చకచక అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్ 96,862 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం ఓడరేవు సమీపంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 6,000 ఎకరాలను కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మోహన్ బాబు